అందరికి నమస్కారం అండి. మన ఈ ఛానల్లో కీబోర్డుపై సినిమా పాటలు మరియు భక్తి భజన పాటలతో పాటుగా కీబోర్డు కొత్తగా నేర్చుకునే వారి కోసం లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 చెప్పానండి. ఈరోజు ఒక కొత్త లెసన్తో నేను మీ ముందుకు వస్తున్నానండి. అది లెసన్ 4 అండి. ఇది చాలా ప్రత్యేకమైన లెసన్ అండి. ఇది చాలా స్పెషల్ లెసన్ అండి. ఇది ఎలా అంటే రాగం అనేది తీసుకుంటే ఆ రాగానికి తప్పకుండా దాదాపుగా వైట్ కీస్తో పాటుగా బ్లాక్ కీస్ కూడా ఉంటాయండి. కొంతమంది కీబోర్డు నేర్చుకునే వాళ్ళు వారికి సినిమా పాట ప్లే చేయాలంటే ఈ బ్లాక్ కీస్ లేకుండానే వాళ్ళు మొత్తం వైట్ కీస్తోనే ప్లే చేసే విధంగా నేను ఈ వీడియోని తయారు చేశానండి. ముందుగా మరి ఎక్కువగా సినిమా పాటలలో భక్తి పాటలలో ఉపయోగించిన రాగాలు తీసుకున్నానండి. తీసుకొని ఆ రాగాలు నేను కేవలం వైట్ వచ్చే విధంగా ఆ యొక్క శృతి తయారు చేశానండి. అంటే ఉన్నాయనుకోండి, అవి మన పూర్వీకులు కనిపెట్టినవి. కాకపోతే ఆ శృతి అనేది తెలుసుకొని ఏ శృతిలో మొత్తం వైట్లు వస్తాయి, వైట్ కీస్ వస్తాయి తెలుసుకొని మొత్తం వైట్స్ ఆ యొక్క రాగాలకి తీసుకొని ఏ శృతిలో మనకి వైట్ కీస్ వస్తాయి తెలుసుకొని వాటికి క్షుణ్ణంగా పరిశీలించి నేను వాటిని తయారు చేశానండి. చూడండి, కీబోర్డు మరియు హార్మోనియంపై తెల్ల మెట్లు అంటే వైట్ కీస్ ఇవి లేదా వైట్ స్వరాలు, తెల్ల స్వరాలతోనే పలికించగలిగిన రాగాలలో నేను మనం ఎక్కువగా ఉపయోగించే రాగాలలో కొన్ని తీసుకొని ఎన్నుకొని కేవలం తెల్ల మెట్లు, తెల్ల స్వరాలు, వైట్ కీస్ పైనే కొన్ని రాగాలను నేను మీకు వివరించబోతున్నాను. ఎందుకంటే కీబోర్డు కొంతవరకు నేర్చుకున్న వారికి పాటలు ప్లే చేయాలంటే చేసే పాట అన్ని మెట్లు తెల్లవి అయి ఉంటే ఆ పాటను కీబోర్డుపై వారు చాలా సులభంగా ప్లే చేయవచ్చు అని నేను ఆలోచించి ఈ విధంగా తయారు చేసినానండి. తర్వాత మిగిలిన బాగా ప్రాచుర్యం పొందినటువంటి ముఖ్యమైన రాగాలను కూడా త్వరలోనే తయారు చేసి మీకు వైట్ కీస్ వచ్చే విధంగా మరొక చెప్తానండి. మీకు ముందుగా చిన్న మాట్లాడి మీకు మేళకర్త రాగాలండి. ఇవి ఏంటివండి? మేళకర్త రాగాలు మొత్తం 72 ఉన్నాయండి. కర్ణాటక సంగీతంలో మనకు మేళకర్త రాగాలు మొత్తం మనకి 72 ఉన్నాయండి. వీటిని మనం ఏమంటామండి? సంపూర్ణ రాగాలు అంటాం. వీటిని మనం సంపూర్ణ రాగాలని కూడా అంటాం వీటిని మనం. ఎందుకంటే అవి సప్తస్వరాలు ఉంటాయండి. అలా వెళ్ళేటప్పుడు సరి గ మ ప ద ని స, వచ్చేటప్పుడు సాని ద ప మ గ రి స. అది సా కావచ్చు, రీ1 రీ2, గా1 గా2, మా1 మా2, పా దా1 దా2, నీ1 అట్లా వస్తాయి అన్నమాట. అవి ఏమైనా అవసరం, మనకి ఏమైనా అవసరం అన్నమాట. ఈ 72 రాగాలలో తీసుకున్నట్టయితే మనకి 1 రాగం నుంచి 36 వరకు కూడా మనకి ఈమ వస్తుంది. ఏంటంటే ఇది శుద్ధ మధ్యమ మనకి తప్పకుండా వస్తుంది. తర్వాత రాగాలు 37 నుంచి 72 వరకు ఉన్నటువంటి ఆ యొక్క రాగాలలో మనకి మాట వస్తుంది, అంటే శుద్ధ మధ్యమ వస్తుంది. 72 రాగాలలో 1 రాగం నుంచి 32 దాకా మనకి మిగతా ఏమైనా రావచ్చు, మనకు అవసరం. కానీ మనకి మాత్రం ఖచ్చితంగా ఈమ మాత్రం వస్తుంది. 37 నుంచి 72 దాకా అంటే చివరి రాగం వరకు కూడా మనకి ఈమ వస్తుంది. ఎందుకంటే కొంతమంది సంగీతంలో ముందుకు పోయేవాళ్ళు ఒక ఇంటర్వ్యూకు మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. ఏమడుగుతారు క్వశ్చన్ వాళ్ళు? మేళకర్త రాగాలలో 16వ మేళకర్త రాగానికి
ఏమా వస్తుంది అంటారు అనమాట. అంటే మనం ఏం చెప్పాలి, 16 అంటే ఇది ఎక్కడుందండి, ఇది 36లో కాబట్టి మనకి ఏమా వస్తుంది. ఒకవేళ మనకి 52 రాగం, 52వ మేకత్వ రాగానికి ఏమా వస్తుందండి, మనం ఇందులో ఉంది కాబట్టి అది ఏమా చెప్తాం. అంటే 1 నుంచి 32 దాకా శుద్ధ మధ్యమం, 37 నుంచి 72 దాకా ప్రతి మధ్యమం వస్తుంది అన్నమాట మనకి. ఓకేనండి. ఓకే. అయితే మొదటగా యొక్క మేళకర్త రాగాలు చూద్దామండి. ఆల్ వైట్స్ కీస్ రావాలండి మనకి. ఏ రాగం తీసుకోవాలి, తీసుకుంటే ఆ రాగంలో అన్నీ మన వైట్స్కి రావాలంటే ఏం తీసుకోవాలి, శృతి. మనం శృతి ఏది తీసుకోవాలి అని మనం చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి, నేను ఇంతవరకు తీసానండి, ఇంత రాగాలు నేను ఎన్నుకున్నానండి, రాగాలు ఎన్నుకొని చేశానండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రాగాలు చూసుకొని అవి కూడా నేను వైట్ కీస్ వచ్చాను మీకు చూస్తానండి. ప్రస్తుతం మాత్రం ఇది చూడండి, ఈ యొక్క 72 రాగాలలో చూసుకున్న వరుస క్రమం చూసుకుంటే 8వ రాగం తీసుకుంటే 8వ మేళకర్త రాగం పేరు ఏం పేరండి, సింధు భైరవ రాగం. 8వ మేళకర్త రాగం పేరు ఏం పేరండి, సింధు భైరవ రాగం తీసుకుంటే ఈ సింధు భైరవ మామూలు ఎట్లుంటుంది రాగం, ఇలా ఉంటుంది. అంటే ఇలా వస్తాయండి రాగాలు చూడండి. తర్వాత చూద్దాం, ఇది తీసుకున్నానండి. ఇది శృతి 3 తీసుకోవాలి, మొత్తం వైట్ మనం శృతి 3 తీసుకోవాలి, అంటే ఈ వెస్టర్న్లు తీసుకోవాలి. తర్వాత 20వ మేళకర్త రాగం తీసుకోవాలి. తీసుకుంటే ఏ రాగం ఉంటుంది, నట భైరవ రాగం. ఈ మొత్తం వైట్ అనేది మనం శృతి 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏం తీసుకోవాలి, శృతి 6 తీసుకుంటే మొత్తం మన వైట్లు వస్తాయి. తర్వాత 22వ మేళకర్త రాగం తీసుకోవాలన్నమాట. ఏ రాగం ఉంటుంది, దాని పేరు ఏం పేరు, కరహర పేరు రాగం తీసుకోవాలి. ఇది మొత్తం మనకి వైట్ రావాలంటే మనకి ఏం చేయాలి, మనం శృతి 2 తీసుకోవాలి. తర్వాత 28వ రాగం తీసుకోవాలి. అదే రాగం అంటే అది హరికాంబోజ రాగం. ఈ యొక్క హరికాంబోజ రాగంలో మొత్తం మనం మెట్లు పెట్టాలంటే ఏం తీసుకోవాలి, శృతి 5 తీసుకోవాలి, శృతి 5 తీసుకోవాలి. తర్వాత 29వ మేళకర్త రాగం తీసుకోవాలి. దీని పేరు పేరంటే ధీర శంకరాభరణ రాగం. ధీర శంకరాభరణ రాగం తీసుకోవాలి. శృతి ఇది తీసుకోవాలండి 1, అంటే సి తీసుకోవాలి. 65వ మేళకర్త రాగం ఏంటిది, అది కళ్యాణ రాగం. కళ్యాణ రాగంలో మొత్తం వైట్ కీస్ రావాలండి, మనం తీసుకోవాలండి శృతి 4 తీసుకోవాలి. అంటే సింధు భైరవలో శృతి 3, నట భైరవలో శృతి 6, కరహర ప్రియ రాగంలో శృతి 2, హరికాంబోజ రాగంలో శృతి 5, ధీర శంకరాభరణ రాగంలో శృతి 1, కళ్యాణ రాగంలో శృతి 4 తీసుకోవాలి. ఈ రకంగా తీసుకుంటే మనం మొత్తం వరుసగా అన్ని వరుసగా మనకి వైట్లే వస్తాయి అన్నమాట. మనం బ్లాక్ కీస్ మనం బోక్కలే అన్నమాట, మొత్తం మనకి వైట్ కీసే వస్తాయి అన్నమాట. చూద్దామండి వివరణ. మీకు ఏం చెప్పాను మీకు సింధు భైరవ అని చెప్పాను, నాకు సింధు భైరవే రాగని చెప్పాను చూడండి. శృతి 3 చెప్పాను. 8వ మేళకర్త రాగం సింధు భైరవి రాగం తీసుకోండి, శృతి 3. అరౌండ్ 6 తీసుకుంటే సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. అవరోహణ అంటే డిసైన్ తీసుకుంటే సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. చూసారండి, వెళ్ళేటప్పుడు సప్త స్వరాలు వస్తాయండి, వచ్చినప్పుడు కూడా మనకి అవి వస్తాయి. కాబట్టి అందుకు వీటిని ఏమంటారండి, మేళకర్త రాగాలు అంటాం. వీటిని మేళకర్త రాగాలు అంటాం అన్నమాట. ఇలా వస్తే సరిగమ పదస ముందు వెళ్ళాలి, అవరోహణలో కూడా సని తప మగస రావాలి. అలా వస్తేనే మనం దాన్ని సంపూర్ణ రాగం మనం భావిస్తాం అన్నమాట. చూసారండి, సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా చెప్పారండి. చూడండి, ఈ యొక్క రాగాన్ని నేను ముందుగా శృతి 1లో వాయిస్ చూడండి. శృతి 1లో సింధు భైరవ రాగాన్ని శృతి 1లో చూద్దాం. చూడండి, సా, రీవన్, గావన్ సైనండి, సా, రీవన్, రీటు, గావన్, ఘాటు, మావన్, మాటు, పా, దావన్, దాటు, నీవన్, నీటు, సా.
ఇప్పుడు మనకి ఏంద్రేమి ఉన్నాయి? సా, సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. అంటే యొక్క సింధు భైరవ రాగం తీసుకుంటే మనం శృతి ఒకటి తీసుకుంటే మొత్తం మనకి బ్లాక్ వైట్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా మొత్తం వైట్ రావాలి, మరియు రాగం నుంచి మనం పక్క పోవద్దు. అదే రాగం తీసుకోవాలి మనం, అన్నీ వైట్ రావాలంటే మనం శృతి మనం 3 తీసుకోవాలి. 3 చూడండి, 1, 1.5, 2, 2.5, 3. చూడండి మన స్వరాలు ఏంటివి? సా, సా ఓకే కండి. రీవన్, గావన్ అంతేకండి. మా అంటే సా, రీవన్, వీటి ఉంటుంది కాబట్టి గావన్, ఘాటు ఉంటుంది కాబట్టి మావన్. అంటే సా, రీ, గా, మావన్, మాటు ఉండదు కాబట్టి పా. అంటే సా, రీ, గా, మా, పా. తర్వాత పా తర్వాత ఏముంటుందండి? దావన్, దాటు ఉండదు కాబట్టి నీవన్. అంటే సారీ గా మా పా దా. తర్వాత దాటు ఉండదు కాబట్టి నీవన్. తర్వాత నీటు ఉండదు కాబట్టి సా. సరే, ఇది శృతి 3 ఉంది చూడండి. శృతి 3 సా, సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. మన అవరోహాలు కూడా సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. మొత్తంగా సా, రీ, గా, మా, పా, దా, నీ, సా, సా, నీ, దా, పా, మా, గా, రీ, సా. ఇటు వస్తే సా, సా, రీ, గా, మా, పా, దా, నీ, సా, ఓకేనండి. ఈ రకంగా మొత్తం మనం సింధు భైరవ రాగంలో ఏదైనా పాట ప్లే చేయాలనుకుంటే మీరు శృతి 3లో ప్లే చేస్తే అన్నీ వైట్లో వస్తాయి. ఎక్కడ మీరు ఈ యొక్క జన్య రాగంలాగా మీరు కొంచెం ముందు వైపు పని లేదు కాబట్టి అన్నీ వైట్లు కాబట్టి పక్కపక్కన ఉంటాయి అన్ని వైట్లు. అలా నేను చూశానండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రాగం 20వ రాగం అండి. అది నట భైరవ రాగం. చూడండి, నట భైరవ రాగం శృతి 6 చూసుకోవాలి మనం. ఇలా వచ్చి మెటీరియల్ చూడండి. సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీటు, సా. అన్ని వన్లు వచ్చినాయండి. ఒక రీ 2 వచ్చింది చూడండి. ఇది మామూలుగా ఎంతండి? ఇది చెప్పండి మీరు. శృతి 1. ఇది 1 చూడండి. ఈ పాడి రాగాన్ని సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీటు, సా. అంటే మనకి ఈ యొక్క నట భైరవ రాగం తీసుకున్నట్టయితే మనకి కీసు వైట్ వస్తున్నవి, బ్లాక్ వస్తున్నాయి. వైటు కీసు, బ్లాక్ కీసు అన్నీ కలిసి ఉన్నాయి. మనకి కేవలం నాకేమండి నట భైరవ రాగం వాయిస్తానండి, మొత్తం వైట్ కీసు కావాలి అంటే మీరు ఏం చెప్పినప్పుడు మీరు చెప్పాలి, నేను నట భైరవ రాగం వాయిస్తానండి, నేను నాకు మొత్తం వైట్ కీసు కావాలండి, రాగా మారొద్దు నాకు, కానీ ఏ శృతిలో వాయిస్తే మనకు వస్తే వైట్ వస్తుంది చెప్పండి. మీరు చెప్తారండి, మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పండి ఆన్సర్. శృతి అది శృతి 6లో ప్లే చేస్తాం మొత్తం మనకి వస్తాయి. చూడండి, శృతి 6 చూసుకుని 6, 1, 1, 2, 3, 4, 5, 6.
ఆరు తీసుకుంటే సా అయితే రీ2 అంతేకండి, రీ1 రీ2 గా1 ఇది ఘాటు కండి మా1 మాటు కదా పా దా1 నీ1 సా. సరేండి, సా రీ2 గా1 మా1 పా దా1 నీ1 సా. సా నీ1 దా1 పా మా1 గా1 రీ1 రీ2 సా. సా రే గా మా పా దా నీ సా సా నీ దా పా. ఇక్కడ చూడండి ఈ రాగాన్ని 1 2 3 4 5 6 సా రే గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రే సా. సా రే గా మా పా దా నీ సా సా రే గా మా పా దా నీ సా. తర్వాత ఇంకోటి ఏంటంటే 22వ మేకత రాగం అంటే 22వ మేకత రాగం అంతండి. ఇది కరహర ప్రియరాగం. ఈ కరహర ప్రియరాగం వాయించాలంటే అన్ని వెడ్కీస్ కావాలంటే మనకి శృతి మనకి ఎంత కావాలి చెప్పండి. ఈ యొక్క కరహర ప్రియరాగంలో మనం వాయించాలి, ప్లే చేయాలంటే క్యాషోని అన్ని కీస్ పెట్టాలంటే మనం ఏం చేయాలి? శృతి మనం ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. శృతి మనం 2 లేదా డి తీసుకోవాలి. మామూలుగా ఎలా ఉంటుంది చూడకరా. శృతి ఒకటి చూడండి, ఈ రాగాన్ని కరహర ప్రియరాగాన్ని చూడండి. శృతి ఒకటిలో సా సా రీ2 గా1 మా1 పా దా2 నీ1 సా. సా నీ1 దా2 పా మా1 గా1 రీ2 సా. అంటే సా రే గా మా పా. అంటే ఈ రాగం మనకి శృతి ఒకటి మనం శృతి ఒకటి తీసుకున్నాం కాబట్టి కీస్ బ్లాక్ వచ్చినవి వైట్ వచ్చేవి. కానీ కరహర ప్రియ రాగంలో మొత్తం వైట్ కీస్ రావాలంటే మనం శృతి మార్చుకోవాలి. రాగం మారొద్దు. ఏం మారాలండి? శృతి మారాలండి. శృతి మారితే రాగం మారద్దండి? మారదు. శృతి మారితే రాగం మారదు. అదే రాగం ఉంటుంది కాబట్టి శృతి మాత్రం మారుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం శృతి తీసుకోవాలి, 2 తీసుకోవాలి. చూడండి 2 తీసుకుంటే 2 సా రీ2 గా1 ఘాటు మా1 మాటు పా కదా. తర్వాత దా1 దా2 నీ1 సా. సా రే గా మా పా దా నీ సా. ఇటు వస్తే సా రే గా మా పా. తర్వాత ఇప్పుడు మన మొత్తం అయిపోయిన రాగాలు చెప్పండి. సింధు భైరవి అయిపోయింది, నడభైరవి అయిపోయింది, కరహర ప్రియ రాగం అయిపోయింది. ఇంకేమున్నాయండి? ఇంకా 3 ఉన్నాయి. ఏంటది? హరి కాంబోజ్ రాగం చూడండి. పడుతుందా? హరి కాంబోజ్ రాగం చూడండి. ఇందులో స్వరసాలు ఏంటండి? సా రీ2 ఘాటు మా1 పా దా2 నీ1 సా. అవరోహణలో సా నీ1 దా2 పా మా1 ఘాటు రీ2 సా. అంటే అవరోహణలో సరిగమ 10 వచ్చాయండి. అవరోహణలో కూడా వచ్చాయి కాబట్టి దీన్ని ఈ రాగం ఇది సంపూర్ణ రాగం అనమాట. ఇది హరికాంబోజ్ రాగం చూడండి. శృతి ఈ మొత్తం మనకు పెట్టాలంటే మనం శృతి తీసుకోవాలంటే శృతి మనం
శృతి 5 తీసుకోవాలి. శృతి 5 పడుతుందా? 5 తీసుకోవాలి. ముందు ఇలాగ నేను శృతి 1లో చూడండి. 1లో సా అంటే 1లో శృతి సా రేటు సా రేటు ఘాటు మావన్ పా తాటు నీవన్ సా సా ఒకటే బ్లాక్ వచ్చింది. అయినా మనకి అట్లా వద్దు, మనకి మొత్తం వైటే కావాలి కాబట్టి మనకి వీడియో క్లాస్ ఏమంది మొత్తం వైట్ కీస్. మన క్లాస్ పేరు మొత్తం కూడా ఏంటిది ఆల్ వైట్ కీస్ రావడం కోసం మనం చేస్తాం కాబట్టి మొత్తం వైట్ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే శృతి 5 తీసుకోవాలండి. చూద్దాం 5లో 2 ఎంత మనకి 5 తీసుకుంటే సా రేటు ఘాటు మావన్ మాటు ఉంది కాబట్టి పా దావన్ లేక దాటు నీవన్ ఇటు కాబట్టి సా సరిపోయింది. అది అంటే దీని పేరు హరి కామోజ అండి. ఇక్కడ చూసుకోండి, అది కూడా 5. ఇంకోటి ఏంటండి, ఇది దాదాపు అందరూ వేసేవాడి రాగం అండి. అందరూ తెలిసింది. శృతి ఒకటి ఉంటుందండి. ఇది రాగం పేరు ధీర శంకరాభరణం రాగం అండి. ఇది శృతి 1. దీనికి సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. అవరోహణలో సా నీటు దాటు పా మావన్ ఘాటు రీటు సా. సారీ సింపుల్ అండి, ఇది ఒకటే శృతి కాబట్టి సారీ సా రీటు ఘాటు మావన్ పా దాటు నీటు సా. అవరోహణలో సా నీటు దాటు పా మావన్ ఘాటు రీటు సా. ఇక ఇంకో రాగం, లాస్ట్ రాగం ఉంటుంది. 65వ రాగం ఉంది. 65వ మేనకత్త రాగం ఉంది. 65వ మేనకత్త రాగము ఏంటిది? ఇది కళ్యాణ రాగం అండి. ఏంటిదండి? ఇది కళ్యాణ రాగం. ఈ కళ్యాణ రాగాన్ని శృతి 1లో వాయిస్తే మనకి ఎలా వస్తుందండి? బ్లాక్స్ వస్తాయి. కాబట్టి మనం మొత్తం కీస్ మొత్తం మనకి పాఠం ఏంటిదండి? ఆల్ వైట్ కీస్ పాఠం. ఆల్ వైట్ కీస్ అని రావాలి మనకి. రాగం మారొద్దు, శృతి మార్చుకోవచ్చు కానీ రాగం మారకుండా మనకి అన్ని వైట్ కీస్ రావడం కోసం నేను ఈ పాఠాన్ని తయారు చేశానండి. చూడండి, సా రీటు ఘాటు మాటు అని చూడండిలో సా రీటు ఘాటు మాటు పా దాటు నీటు సా. అవరోహణలో సా నీటు దాటు పా మాటు ఘాటు రీటు అన్నీ వైట్లే కాబట్టి అన్ని టూలు వచ్చినాయి. అన్నీ టూలు చూడండి. నేను అనొచ్చు ఇవన్నీ కంప్యూటర్లో ప్రింట్ చేసి మీరు చూపించచ్చు, కానీ ఎప్పుడైనా సరే మనం సహజత్వాన్ని మనం చేయాలండి. సహజంగా చేయాలి. ఏదైనా సరే మనం అది సహజంగా ఉండాలి. సహజంగా రాస్తే మనకి బాగా గుర్తుంటుంది. రంగమైన ఉంటుంది. రాస్తే మనకి బాగా గుర్తుంటుంది, మర్చిపో మనం. కంప్యూటర్స్ ఏమైనా బయట వల్ల కంప్యూటర్ చేస్తారండి, కానీ మనకు అట్లా బాగుంటుంది కాబట్టి మామూలుగా ఏదైనా సరే చేతితో రాస్తానండి. రాస్తే మనకి ఆ యొక్క సహజ గుణం మనకు వస్తుందండి. చూడండి, కళ్యాణం చూడండి. మొదల మీకు శృతి ఒకటి చూడండి. సా రీటు ఘాటు మాటు పా దాటు నీటు సా. అవరోహణలో సా నీటు దాటు పా మాటు ఘాటు రీటు సా. సరి గ మ పద ని సా సని ద ప మ గ రి సా. అంటే మనకి రాగంలో ఒకటే బ్లాక్ వస్తుంది, కానీ అలా రావచ్చా?
రాకూడదు. మన పాట పేరు ఏంటిది? మొత్తం వైట్ కీసే. అన్నీ మనకి వైట్ మెట్ రావాలి, తెల్ల మెట్ రావాలి మనకి. మొత్తం మనకి తెల్ల మెట్లే రావాలి మనకి. రాగం మారకుండా మనకి శృతి మార్చుకొని మనం అన్నీ తెల్ల మెట్ల ద్వారా మనం చేయాలి. కాబట్టి చూడండి, శృతి 5 తీసుకోవాలి. శృతి ఎంత తీసుకోవాలండి? 4 తీసుకోవాలి. 4 శృతి 4 తీసుకో. 4 1 2 3 4 సా అంటూలు కాబట్టి సా రీటు ఘాటు మాటు పా దాటు నీటు సా సా నీటు దాటు పా మాటు ఘాటు రీటు సా సా రి గా మా పా ద ని సా సా ని ద పా మా గ రి సా. పడుతుందండి. సా రి గా మా పా ద ని సా సా ని ద పా మా గ రి సా. చూడండి ఇలా. సా రి గా మా పా ద ని సా సా ని ద పా మా గ రి సా సా రి గా మా పా ద ని సా సా ని ద పా మా గ రి సా. ఓకేనండి, ఇదే అండి. నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క ఈ రాగాలు చేయాలి. ఈ రాగాలు కూడా యొక్క చిన్న రాగాలండి. ఏంటండి ఇవి? చిన్న రాగాలు, జన్య రాగాలు చేశాను. జన్య రాగాలు కొన్ని నేను తయారు చేశానండి. ఏంటంటే ఇవ్వండి, మోహన్ రాగము, శివరంజన్ రాగము, మధ్యమావతి రాగము, రేవతి రాగము, ఇందులో చేశానండి. ఇవి మీకు రేపేనండి క్లాసులో. మీకు ఎందుకంటే అన్నీ కలిపి చెబితే మీ ఇబ్బంది అని చెప్పేసి ఈ జనక రాగాలు యొక్క జన్య రాగాలు కలిసి చెబితే మీ ఇబ్బంది అని చెప్పేసి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు ఓన్లీ ఇవి చెప్పానండి. ఓకేనండి. ఇక ఈ యొక్క రాగాలు నేను పాట మీకు చెప్పలేండి. పాటలు మీకు చేసుకోలేదు పాటలు, ఎందుకంటే మన టైం వేస్ట్ అవుతుంది చెప్పరు పాట మీకు. ఓకేనండి. మరి రేపు మీకు ఈ యొక్క మోహన్ రాగము, శివరంజన్ రాగము, మధ్యమావతి రాగము ఇవన్నీ కూడా మీకు అన్నీ వైట్లో చేయదని చెప్తానండి. థ్యాంక్ యూ అండి. క్లాస్ అనేది థ్యాంక్ యూ అండి. మన తప్పులుంటే క్షమించగలరు. నా యొక్క ప్రయత్నం బాగుందని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా బాగుంటే ఒక కామెంట్ అంటే కామెంట్ అనేది కదండి. కామెంట్ అంటే అంటే అది అంటే యూట్యూబ్ వాళ్ళ భాషలో కామెంట్ అంటాం, మన భాషలో మెసేజ్ అంటామండి. కాబట్టి కామెంట్ అంటే మంచిగా కామెంట్ ఉంటుందండి. బాగుందని చేయండి. ఏమైనా డౌట్ వస్తే మీకు డౌట్ల రూపంలో కూడా మీకు తెలియజేయండి. ఇంకెవరు నా ఛానల్ని కొత్తలో చూస్తుంటే ఈరోజు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.